ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏమేం చేస్తున్నారు సార్? యా, నెక్స్ట్ పారడైస్ ఉంది, నాన్నగారిది. నాని గారిది. ఫౌజీ ఉంది, అఖండ అయిపోయింది. ఇంకేమున్నాయి, ఉన్నాయి ఇంకా 2-3 టైం గుర్తురావట్లేదు. మెయిన్ ఇవి చేస్తున్నారు. ఇవి ఇంకా డేట్స్ రాలేదు, ఫౌజీలో వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ గారి లుక్ కాస్త లీక్ అయింది ఈ మధ్య. అవును, చాలా యంగ్గా ప్రీవియస్ ప్రభాస్ బాగుంది, మస్తున్నాడు ప్రభాస్. మీకేమన్నా మీ క్యారెక్టర్ లీడ్ గానీ ఏమన్నా ఇచ్చారా? ఫౌజీ గురించి ఎలా ఉండబోతుంది సినిమా? ఫౌజీ నాకు క్యారెక్టర్ అనుకున్నారు, అదే టాక్ నడుస్తుంది, ఇంకా డేట్స్ ఫైనల్ అవ్వలేదు. డేట్ ఫైనల్ అయినప్పుడు మళ్ళీ చెప్తా. అంటే ఫ్యాన్స్ కి ఒక అంచనా కోసం ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? తెలియదు బ్రో, నేను బ్రదర్, ఎందుకంటే తెలియని మనం మాట్లాడద్దు. తెలిసి కొంచెం చెప్పొచ్చు కానీ మొత్తం చెప్పలేము. నాకు నిజంగా తెలిస్తే నేను చెప్తా. అంటే ప్రభాస్ గారి టాపిక్ మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు సలారప్పుడు కూడా ప్రభాస్ గారితో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును, అంటే ఒక్కసారి ప్రభాస్ గారిని లైఫ్ లో ఎవరన్నా కలిస్తే ఆయన ఇచ్చే ఆ మర్యాదకు కానీ ఆయన పెట్టే ఆ ఫుడ్ కానీ జీవితంలో మర్చిపోలేరు అంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ప్రభాస్? మాకేంటంటే ఆ ఉన్న సీరియస్ సిచ్యువేషన్ సీన్ అన్నప్పుడు మనం ఎక్కువ ఇంటరాక్షన్ జరగదు. షార్ట్ సీన్, హీరో గారు వచ్చారు, మేము రెడీగా ఉన్నాం, సీన్ తీయాలి, ప్రొఫైలర్లు అన్ని ఆన్లో ఉంటాయి, అన్ని ఆ టైంలో అయిపోవాలి. ఒకవైపు లైటింగ్ పోతుంటుంది, ఎక్కువ టైం వేస్ట్ చేయం. టైం వేస్ట్ చేసి అసలు షూటింగ్ పెట్టుకోద్దు అంటాను నేను. ఇది కరెక్ట్, ఎందుకంటే ₹2-2 పెట్టదు, లక్షలు కోట్లు పెడితే ఒక్కరోజు షూట్ అవుతుంది. అవునా? సో అందుకని చెప్పేసి మాకేంటంటే వచ్చామా, హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ అంటాడు, డార్లింగ్ డార్లింగ్, తిన్నా అంటారు. అంటే ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే అక్కడ రికార్డ్ అవుతుంటుంది మైకు. సో అంత హ్యాపీగా, అంత జోవియల్గా. ప్రభాస్ ఎంత మంచోడు అసలు తెలుసా, నిజంగా చాలా మంచి అబ్బాయి. సింపుల్గా అక్కడే కూర్చుంటాడు, మాతోటే కూర్చుంటాడు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఇలా ఇలా అంటుంటాడు. మన మేకప్ మీద ఇలా గిల్లుతా ఉంటాడు. బాగా మొహమాటస్తుడు అంటే కదా సార్? మొహమాటం అంటే కొత్త చోట్ల మొహమాటంగానే ఉంటాడు, అది సినిమా సెట్ కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాడు. యా, కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలి చేయాలంటే మొహమాటం ఉంటుంది, పాపం ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు బయట. చాలా మంచోడు ప్రభాస్. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ దేవరా స్టార్ట్ అయిపోతుంది. ఆగిపోతుంది అనేది అబద్ధం, చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ టాక్? ఎప్పటికప్పుడు నిర్మాత కానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ చెప్తూనే వస్తున్నారు దేవరా 2 ఉండబోతుందని చెప్పేసి. అండ్ దేవరా 1 సూపర్ డూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. సో 2కి వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒకవైపు నుంచి దేవరా 2 ఆగిపోద్ది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు? క్రియేట్ అయ్యి కదా, మీరే చెప్పారు ఫేక్ న్యూస్ క్రియేట్ అయింది. ఫేక్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు, నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్పలేరు. ఫేక్ కాబట్టి క్రియేట్ చేసి ఇది చేశారు. దానికి అడ్డుకట్ట వేసి మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పార్ట్ 2 గెట్ రెడీ అని చెప్పి. 1 year అయినప్పుడు. యా, ఎవరు ఏం చేసుకున్నా అది ఆగదు. ఇంకోటి ఏంటంటే టైగర్ లుక్స్, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం చేంజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దేవర కోసం బల్క్ అవ్వాల్సి వస్తుంది. దానికి దీనికి 3 months డిఫరెన్స్, ఎక్కువ అవ్వదు. బల్క్ అవ్వాలన్నా లీన్ అవ్వాలన్నా 3 months డిఫరెన్స్లో ఆ డైట్లో సెట్ అయిపోతుంది. ఇది అయిపోగానే మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దేవరా 2. నాకు తెలిసి 2027 రిలీజ్ అయిపోద్ది. దేవరా 2 రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుంది? దేవరా 1 అంటే ఒక ట్రైలర్, జస్ట్ సేమ్ ఇంట్రొడక్షన్స్, వరా ఏంటి, దేవరా ఏంటి, ఆ గూడెలు ఏంటి, ఆ జనాలు ఏంటి, వాళ్ళు వాళ్ళ భయం లేని మనుషులు అలా ఉండేది. ఇప్పుడు సొంత మనిషి భయం పుట్టిస్తున్నాడు. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వరా ఏం చేస్తాడు, మిగతా ఏమేమి జరుగుతుంది. దేవరా పార్ట్ 2 ఈజ్ ఏ హ్యూజ్ స్టోరీ. ఇంకోటి, ఇప్పుడు వరకు కొరటాల శివ గారు తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు, దేవరా 1 ఒక ఎత్తు, దేవరా 2 ఇంకో ఎత్తు. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త డైరెక్టర్ అయిపోయి తీస్తున్నాడు. నేను అడగకూడదు అనుకొని ఓపెన్గా అడిగేస్తున్నాను, మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. దేవరా 2లో వరాతో పాటు దేవరా కూడా ఉండబోతున్నాడు? మాకు తెలియదండి, మాకు స్టోరీ చెప్పే కదా. మీ సీన్ ఏంటి తెలియదా? తెలిసి కూడా చెప్పట్లేదు? లేదు, తెలియదు, మనకి చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. ఓకే, ఎందుకంటే అది సస్పెన్స్, ఎవరికి తెలియదు, అందులో ఉన్న ఆర్టిస్టులకు కూడా తెలియదు, మీకు కూడా చెప్పలేదు. సో అది కంటిన్యూ నడుస్తుంది. అది ఉందో లేదో కూడా తెలియదు. మరి దేవరా వస్తారా, రారా, ఓన్లీ వరానే ఉంటాడా? ఆ టైటిల్ చూస్తే ఓన్లీ వరా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ వరా వరకే రెడ్ కలర్ మార్క్ వేసారు. సో అది జరుగుతుంది అనమాట. సో మనకు తెలీదు స్టోరీ మొత్తం. ఎన్టీఆర్ గారికి, శివ గారికి మైండ్లో ఇక్కడ ఉంది.